మీ మీ సూచన సలహాలు పాటిస్తాను తప్పకుండా. మీరు ఇచ్చిన సందేశం చాలా తెలియజేస్తున్నాను. బట్ ఏంటంటే మీకు మనకు అందరికీ ఒక భ్రమను కల్పించి ఆ భ్రమంలో పాలిటిక్స్ అనేది నడుస్తా ఉన్నాయి సార్. వాస్తవానికి మేధో సంఘం అంతా మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే విభజించు పాలించు అనేది అప్పట్లో నైజాము ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేసినాడో ఇప్పుడు కూడా అదే నడుస్తా ఉంది అనేది నా నా ఆలోచన అన్నమాట. అది ఎంతవరకు అనేది మీరు కూడా గౌరవ పెద్ద మనుషులు అందరూ కూడా గ్రహించాలి. మనల్ని మనం విభజించి వాళ్ళు పాలిస్తా ఉన్నారు. మనం అంతా ఒకే తాటిపైకి వచ్చినట్లయితే ఇలాంటి ఎలిగేషన్స్ ఎవరు చేయరు. ఒక తాటిపై దొడికుమరయ్య విగ్రహం గురించి, దొడికుమరయ్య భవనం గురించి గురునాథ్ గారు ఎంత ఫైట్ చేసినారో, ఆయనకు ఎన్ని విధాలుగా ఆయనపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినారో అందరు తెలిసిన విషయమే. మనం వీడియో కాల్ గా మాత్రమే రెస్పాండ్ అవడం కాకుండా ఆయనకు ఆర్థిక పరంగా కానీ, ఆయనకు అంగబలంగా కానీ, ఆర్థిక పరంగా కూడా కానీ మన మేధావి సంఘం తరపు నుంచి ఖచ్చితంగా ఆయనకు సహాయ సహకారాలు అందించాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ ముఖాన ప్రతి ఒక్క మేధావులకు అందరికీ నా కుల బాంధవులందరికీ శరణు చెప్తూ మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.